అమ్మ ఆరోగ్య సూత్రాలకు స్వాగతం. అమ్మ ఉదయం లేవగానే వారంలో ఒక 3 రోజులు అల్లం నీళ్లు తాగేది. అంటే చిన్న అల్లం ముక్కను దంచి వేడి నీళ్లలో వేసి బాగా మరగనిచ్చేదనమాట. తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకొని ఆ నీళ్లు ఉదయం పూట తప్పకుండా తాగేది. తర్వాత దినమంతా కోసము మజ్జిగ చేసుకొని పక్కన పెట్టుకునేదన్నమాట. ఈరోజు అల్లం రసం తాగడం వల్ల కాబోలు తనకు అరుగుదల బాగా ఉండేది. తర్వాత తను ఏ నాడు కూడాను తలనొప్పి అని చెప్పింది లేదు. ఇది అంత అంటే అల్లం నీళ్ళు అనేవి అంత బాగా పనిచేస్తాయి. మమ్మల్ని కూడాను రోజు అల్లం నీళ్లు తాగమని చెప్తూ ఉండేది. అల్లం దంచి మరుగుతున్న నీళ్ళలో వేసి చాలాసేపు ఉడకబెట్టాలన్నమాట. తర్వాత దాన్ని దించి ఫిల్టర్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగేసేయాలి. ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది ఉత్త అల్లం రసం తాగడం వల్లనే మనకు ఫ్యాట్ అన్నది కరుగుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపులో మనం తాగుతున్నందుకు మొత్తం కడుపంతా చాలా క్లీన్ అయిపోతుంది అనమాట. అయితే ఇందులో చాలామంది తేనె కలుపుకుంటారు, తర్వాత నిమ్మరసం కలుపుకుంటారు. ఇవన్నీ కూడాను కలుపుకొని తాగొచ్చు కానీ అదొక ఒక మంచి చాలా హెల్దీ డ్రింక్గా తయారైపోతుంది అనమాట. సో దీంతో మనము ఆ డ్రింక్ని మనం ఎంజాయ్ చేయొచ్చు కానీ మనము ఫాస్ట్గా బరువు తగ్గాలంటే మాత్రము ఉత్త అల్లం రసం మాత్రమే మనము తాగితే చాలా మంచిది. అది కూడా తాగొచ్చు కానీ ఫాస్ట్గా మనలో ఉండే కొవ్వు పదార్థాలు తగ్గాలన్నా ప్రతిరోజు మోషన్ చాలా ఈజీగా బయటికి వెళ్ళిపోవాలన్నా ఈ ఉత్త అల్లం రసం మాత్రమే తాగడము చాలా ఆరోగ్యకరము. మా అమ్మ 90 ఇయర్స్ వరకు ఎటువంటి మందులు వేసుకోలేదు. అంటే బీపీ షుగర్ తనకు రాలేదు. ఇదొక్కటే రీజన్ అనమాట. అల్లం రసం మాత్రమే రోజు తాగి చూడండి. మీ ఆరోగ్యం ఒక వారంలో ఎంత అభివృద్ధి చెందుతుందో మీరే చూసుకోండి. మా అమ్మ 90+ కూడాను చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. తను ఇలా ఆరోగ్యంగా ఉండడానికి కారణము తను రోజు ఒక రాగి జావ తాగేదనమాట. ఆ రాగి జావను తనే తయారు చేసుకునేది. అందులో రాగి పిండి, దాంతోపాటు బార్లీ, బాదం, కొంచెం ఇలాచి ఇవన్నీ కలుపుకొని పిండి చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకునేదనమాట. ప్రతిరోజు 2 స్పూన్లు వేడి నీళ్ళలో కలిపి కాచి దానిలో పాలు కలుపుకొని తాగేది. అందుకోసమే కాబోలు తనకు బీపీ లేదు, షుగర్ లేదు. తర్వాత ఆ వయసులో కూడాను రోజు వాకింగ్ చేసేవాళ్ళు. మోకాళ్ళ నొప్పులు అనేవి తనకు అసలు తెలియవు. ఇది తన యొక్క ఆరోగ్య రహస్యం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.